గ్యాస్ సిలిండర్ల కొరత ఆదిలాబాద్ జిల్లాలో వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. మహారాష్ట్రలోని చంద్రపూర్ నుండి ఆదిలాబాద్ కు సిలిండర్ల సరఫరా 2 రోజుల నుంచి నిలిచిపోవడంతో ఆదిలాబాద్ లో గృహ అవసరాలకు సంబంధించిన సిలిండర్ల కొరత ఇబ్బందులు కలిగిస్తోంది. గ్యాస్ ఏజెన్సీల వద్ద 4-5 గంటలు క్యూ లైన్లో నిరీక్షిస్తే తప్ప సిలిండర్ దొరకని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లపై 60 రూపాయల ధర పెరుగుదల వినియోగదారులపై భారం పడగా సిలిండర్ల రవాణాకు సంబంధించిన సాంకేతిక లోపం కారణంగా జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరత ఏర్పడింది. ఆదిలాబాద్ లో గ్యాస్ సిలిండర్ల కొరతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. యుద్ధ నేపథ్యంలో చమురు ఉత్పత్తులు, గ్యాస్కు సంబంధించిన ఉత్పత్తి, అదేవిధంగా రవాణాకు సంబంధించి ప్రభావం చూపుతూ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో డొమెస్టిక్ గ్యాస్కు సంబంధించిన కొరత ఏర్పడినప్పటికీ గృహ అవసరాలకు సంబంధించిన గ్యాస్కు కొరత లేదు అని చెప్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సరఫరా లేని కారణంగా 1-2 రోజులు ఆలస్యంగా గ్యాస్ సిలిండర్లు అందుతున్న పరిస్థితి ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చూడవచ్చు, దాదాపు ఉదయం 5 గంటల నుంచి కూడా గ్యాస్ సిలిండర్ల కోసం చాలామంది వినియోగదారులు ఏజెన్సీల వద్ద క్యూ కట్టారు. గతంలో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఒకరోజు వ్యవధిలో వచ్చేది. ప్రస్తుతం అయితే ఆన్లైన్కు సంబంధించి కొంత ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఉదయం పూట 7-6 గంటల ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున సిలిండర్లు తీసుకొచ్చి ఏజెన్సీల ముందు బార్లో తీరున్నారు. దాదాపు 4-5 గంటలు నిరీక్షిస్తే తప్ప సిలిండర్ దొరకలేని పరిస్థితి. మరోపక్క 60 రూపాయల రేటు పెరిగింది. ఎట్లా ఉంది ఈ గ్యాస్ విషయం? చమురు విషయానికి వస్తే గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఈ గత కొన్ని రోజుల నుంచి గ్యాస్ ప్రాబ్లం ఉంది, కొంచెం తక్కువ వాడుకోవాలని చెప్తున్నారు. ఇది వాస్తవంగా మరి ఎంతవరకు నిజమో. కాకపోతే చమురు ఉత్పత్తులు మన దేశంలో ఉత్పత్తి చేస్తున్నారా లేదా, లేకపోతే వేరే ప్రపంచ దేశాల మీద ఆధారపడి ఉన్నాము మనం. ఇంకో విషయం ఏంటంటే ఈ ఏజెన్సీ వాళ్ళు మరి డంప్ చేసుకొని మరి పబ్లిక్ని ఇంత సతాయిస్తున్నారా? పొద్దున్న నుంచి ఇట్లా 6 గంటల నుంచి ఇక్కడ నిలబడుతున్నారు అందరు పబ్లిక్ అందరు. దాంట్లో నేను కూడా పొద్దున నుంచి ఇప్పటి వరకు లైన్లో నిలబడుతూ ఎండల భారీ ఎండ, నీళ్లు లేవు తాగడానికి, మరి ఘోరంగా ఉంది పరిస్థితి. మరి పల్లెటూళ్ళు అనేవి ఉన్నాయి కొన్ని పల్లెటూళ్ళు. ఇది సిటీ వాళ్ళ విషయంకి వస్తే మేము పల్లెటూరు వాళ్ళం. పల్లెటూరులో ఒక బండి వస్తుంది అనుకో, అయితే విమల్ గ్యాస్ అనేది కానీ నాయక్ గ్యాస్ అనేది కానీ ఒక వారానికి ఒకసారి, ఒక 5 రోజులకు ఒకసారి వచ్చిన బండి కూడా కొద్దిపాటి కొరతతోని కొన్ని బుడ్లు తీసుకొని వచ్చి, గ్యాస్ బుడ్లు తీసుకొని వచ్చి దానికి 100-200 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని, ఎందుకు సార్ ఇట్లా ఇంత ఆనందం తీసుకుంటున్నారు ఏజెన్సీలో 1000 రూపాయలు అంటే మీరు 1200 ఎందుకు తీసుకుంటున్నారంటే, ఇది మా బండి ఛార్జు, మా లేబర్ ఛార్జు, ఇవన్నీ ఇంకా ఛార్జీలు ఎందుకు మా మీద వేయడం, ఇంకా పల్లెటూళ్ళకి వచ్చి ఇంకా 200 ఎక్స్ట్రా వేయడం ఏంది? ఇప్పుడు కూడా ఇక్కడ నిలబడితేనేమో 1000 రూపాయలు, అక్కడ పోయి బయట తీసుకుంటే 1200 రూపాయలకు. ఎట్లా ఇది న్యాయం? ఎక్కడిది న్యాయం ఇది? ఎక్కడికి వెళ్ళి ఇది రేటు ఎక్కువ పెడితే ఈజీగా నిలబడకుండా దొరుకుతుంది, రేటు ఇప్పుడు 1000 రూపాయలు పెడితే ఇక్కడ లైన్లో నిలబడాల్సి వస్తుంది. అసలు ఈ కారణం ఏంటిది? దీనికి కారకులు ఎవరు? బాధ్యత వహించేది ఎవరు? మరి గ్యాస్ని, ఈ ఉత్పత్తిని మరి ఎట్లా ఇది చేస్తారు? పబ్లిక్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఇది ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి గ్యాస్ అందే విధంగా ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. చూడొచ్చు, ఉదయం 6 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున వినియోగదారులు గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్దకు తరలి వచ్చి క్యూలుగా పెట్టారు. గంటల సేపు క్యూ లైన్లను వేచి చూస్తే మాత్రం దొరకలేని పరిస్థితి ఉంది. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వినియోగదారులు అయితే తరలి వచ్చారు. గంటన్నర వ్యవధిలోపే సప్లై జరుగుతుందని మొదట చెప్పినప్పటికీ కూడా కొంత ఆలస్యంగా సప్లై చేస్తూ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ధర కూడా పెరగడం, దాదాపు 60 రూపాయలు సిలిండర్కు ధర పెంచడంతో పాటు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. చాలామంది కూడా ఎన్ని గంటలకు వచ్చిండ్రు, ఎట్లా ఉంది, ఏం కోరుతుండ్రు? 12:30 అరౌండ్ 12కి అట్లా వచ్చినాం. ఏం కాదు, అందరు మంచిగానే నడుస్తున్నది, అందరు ఒకటే లెక్క రూల్స్ కూడా పాటిస్తున్నారు, లైన్లో వస్తున్నారు, ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇక్కడనైతే చాలా హ్యూజ్ ఉన్నాయి కాబట్టి అందరు భయంతో ఒకటేసారి చాలా మెంబర్స్ వస్తున్నారు కాబట్టి ఇలా ఇప్పుడు నడుస్తుంది అంతే. ఆదిలాబాద్కి సంబంధించి మహారాష్ట్ర చంద్రపూర్ ప్రాంతం నుంచే ఇక్కడికి పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా సరఫరా జరుగుతుంది. ఎట్లా ఉంది అంటే ఇంత కష్టపడుతూ ఉన్నారు, ఏమంటున్నారు? ఏమన్నంటే యుద్ధం, అలా తప్పేం లేదు. ఇక యుద్ధం మీద వేస్తున్నారు, మనం దత్తుడు. 60 రూపాయలు సిలిండర్ ధర పెరిగింది కదా, ఏమంటారు? ఇంకా 100 పెరుగుతుంది. మంది 60 పెరిగింది చూస్తలేడు, గ్యాస్ కావాలా.
చూడొచ్చు ఖచ్చితంగా డొమెస్టిక్ సంబంధించి కొరత ఉంది కొంత అంటున్నారు. గృహ అవసరాలకు సంబంధించిన ఇబ్బంది లేదని చెప్తున్నప్పటికీ కూడా 2 రోజులు ఆలస్యంగా సరఫరా జరుగుతున్న నేపథ్యంలోనే ఈ ఇబ్బంది కలుగుతుందని చెప్పి నిర్వాహకులు కూడా పేర్కొంటున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఉదయం నుంచి కూడా క్యూ లైన్లలో బారులు తీరున్నారు సిలిండర్లతో. ఎప్పుడు వచ్చిండ్రు, ఎట్లా ఉంది, ఏం కావాలని? గ్యాస్ కొరతనే కదా సార్, ఇంత ఎండలో వాడు చూసుడు ఉన్నది గ్యాస్ని. ఇదేం బాధలు అటేటో యుద్ధం జరిగితే మనకు తిప్పలేంది అర్థమైతే లేదు. ఉగాది ఇప్పుడు గ్యాస్ ఇవ్వకపోతే అనుకోవడం కష్టం అయిపోతుంది. చూడొచ్చు ఖచ్చితంగా సరఫరాకు సంబంధించి ఇబ్బందులు ఏమైనా ఉంటే రెక్టిఫై చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉంది గ్యాస్ కొరత లేదు, ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు అని చెప్తున్నప్పటికీ కూడా రవాణాకు సంబంధించిన కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగానే ఈ చిన్నపాటి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్తున్నారు. మొత్తంగా ఏదైతే హోటల్స్ కానీ ఇతర డొమెస్టిక్ సంబంధించి గ్యాస్ కొంత కొరత ఉన్నప్పటికీ కూడా గృహావసరాలకు మాత్రం ఖచ్చితంగా గ్యాస్ కొరత లేదని చెప్తున్నప్పటికీ రవాణాకు సంబంధించిన టెక్నికల్ ఇష్యూ కారణంగానే 2 రోజులు ఆలస్యంగా సిలిండర్స్ రావడము, అదేవిధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లుగా చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో గ్యాస్ సంబంధించిన కష్టాలు ప్రస్తుతం అయితే ప్రజల్ని వేధిస్తున్న పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో మరో విధంగా ఉంది. 2-3 రోజులు మించితే కూడా కష్టంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రాబో రోజుల్లో ఇదే నెలలో పండుగలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గ్యాస్కు సంబంధించి సమస్యను తొలగించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క గ్యాస్కు సంబంధించి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా అధికార యంత్రాంగం అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితిగా చెప్పుకోవచ్చు. కెమెరా శ్రీనివాస్, HNTV, ఆదిలాబాద్.